హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. కుక్కర్ తీసుకొని సరిపడంత పప్పు వేసుకొని నీట్గా కడుగు పెట్టుకోవాలండి. కందిపప్పుని పచ్చిమిరపకాయలు కూడా కడిగి పెట్టుకోవాలండి. కడిగానండి పప్పుని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పులకి కొద్దిగా హాఫ్ స్పూన్ ఆయిల్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసి కొద్దిగా జీలకర్ర వేయాలండి. సరిపడేంత పసుపు కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి అంతా రెండుగా చీల్చేసుకొని వేసుకోవాలండి. సరిపడేంత టమాటాలు నేను ఒక 5 టమాటాలు వేసానండి. గోంగూర నీట్గా కడిగి పెట్టుకున్నానండి. 5 కట్టలు చిన్న ఉన్నాయండి. 5 కట్టల గోంగూరను తెంపి నీట్గా ఇసుక వేయాల కడిగి వేసుకుంటున్నానండి. మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను. సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. రాక్ సాల్ట్ అండి, ఇది పింక్ సాల్ట్. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. 5 నుంచి 6 వచ్చే వరకు. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గాలి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని పప్పు ఉడికిపోయిందండి, తీసుకున్నాను. మెదుపుకోవాలండి మెత్తగా. నేను కింద కూర్చొని రుబ్బుతున్నానండి పప్పు గుత్తితో. సాల్ట్ సరిపోలేదండి, నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను. పప్పు గట్టిగా ఉందని పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఒక గ్లాసు, మీడియం సైజ్ గ్లాసు బాయిల్ అయిన వాటర్ని పప్పులు వేసుకొని కలిపేసుకోవాలండి. పోపు పెట్టుకుంటున్నానండి. చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, 2 స్పూన్లు. ఆయిల్ వేడి అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. పప్పు పోపులా ఎల్లిపాయలు వేసి చాలా బాగుంటుందండి. జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలండి. 1/2 నిమిషం తర్వాత ఆ పోపునంతా పప్పులో వేసేసుకోవాలండి. పప్పులో వేసేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి పప్పు. చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.